చెప్పే వాళ్ళిద్దరు సామాన్యమే. నేనైతే మీటింగ్లో వాక్యం చెబుతున్నాను, మీరే మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తారు కాబట్టి మీకంటే నేను గొప్ప అయితే ఏమంటారు? మీకు అర్థమవుతుందా? పాయింట్ అర్థమవుతుందా? దేవుని మార్గం అదే. మీ మీద నేను గొప్ప అనుకోవడానికి, లేకపోతే ఇంకొకరి మీద నేను గొప్ప అనుకోవడానికి లేదు. నువ్వు మందిరం ఊడుస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, వాక్యం చదువుతున్నా, వాక్యం వింటున్నా, దేవుడి కొరకు నువ్వేం చేస్తున్నా, సేవకులతో ఉన్నా, సేవకులతో లేకపోయినా, పరోక్షంగా దేవుడి కొరకు నిలబడినా, ప్రత్యక్షంగా దేవుడి కొరకు నిలబడినా, మనమందరం కూడా దేవుని దృష్టిలో సమానమే. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప కాదు, దేవుడే గొప్ప మన మధ్యలో. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కొంతమందికి ప్రార్థన చేయడం రాదు. సంవత్సరాల తరబడి గడిచిపోయినా బాప్తిసం తీసుకొని ప్రార్థన చేయడం రాదు. కొంతమందికి బాప్తిసం తీసుకున్న వెంటనే ధారాళంగా ప్రార్థన వచ్చేస్తుంది, బాగా చేయగలుగుతారు. ఇప్పుడు ఈయనంతలో ఎవరు గొప్ప? ఎవరో ఒకరు 10 సంవత్సరాలు అవుతుంది బాప్తిసం తీసుకొని, అరవడానికే నడుస్తారు కానీ ప్రార్థన చేయలేకపోతున్నారు. ఓకే, ఎవరో ఒకరు 1 సంవత్సరం అవుతుంది బాప్తిసం తీసుకొని, ప్రార్థన మొదలు పెడితే అందరికీ దుఃఖం వస్తుంది, అంత బాగా చేస్తున్నారు. ఈ ఇద్దరు ఎవరు గొప్ప? మీరు చెప్పండి. మీరు ఎవరు గొప్ప అంటారు తెలుసా? ఎదుగుతుంది అమ్మాయి, మొన్నే బాప్తిసం తీసుకుంది, ప్రార్థన బ్రహ్మాండం చేస్తుంది. ఈ ఇద్దరు ఎవరు గొప్ప చెప్పండి అమ్మా? 10 సంవత్సరాలు అవుతుంది ప్రార్థన రాట్లా, 1 సంవత్సరం అవుతుంది బాప్తిసం తీసుకొని, ధారాళమైన ప్రార్థన, సులుపుదనం, పరిచయంలో సహకారం, అబ్బో అద్భుతంగా ఉంది. ఈ ఇద్దరు గొప్ప చెప్పండి.